BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఒక మురికి గుంటని ఒక సంవత్సరం పాటు క్లీన్ చేయకుండా అలాగే ఉంచి దాంట్లో ఒక చచ్చిన కుక్కని వేసి ఓ నెల రోజుల పాటు అలాగే ఉంచితే ఎంత దారుణమైన కంపు కొడుతుందో శ్రీరెడ్డి అనే ఒక వైసీపీ నాయకురాలి నోట్లో నుంచొచ్చే మాటలు అంత దరిద్రపు కంపు కొడతాయి. అసభ్యం, అశ్లీలం, అసహ్యం ఈ 3 అంశాల మేలు కలయిక అయిన శ్రీరెడ్డి మహిళ అనే ఒక పాయింట్ని అడ్డు పెట్టుకుని ఎవరినైనా ఎంత మాటైనా అంటుంది. ఒకవైపు నోరు తెరిస్తే పచ్చి బూతులు, మరోవైపు ఆడపిల్లని అని నంగనాచి కబుర్లు. జగన్ పేరు చెబితే బట్టలు చించేసుకునే ఈ వైసీపీ నాయకురాలు సోషల్ మీడియాలో ఎంత వల్గర్గా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పటానికి కూడా వీల్లేని భాషలో తిట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పతివ్రత ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, హోంమంత్రిని తిడుతూనే ఉంది. ఇన్నాళ్లకు పాపం పండింది. ముఖ్యమంత్రి తదితరులను తిట్టిన నేరం మీద శ్రీరెడ్డి మీద కర్నూలులో కేసు నమోదైంది. త్వరలో పోలీసులు రంగప్రవేశం చేస్తారు. శ్రీరెడ్డి ఆచూకీని కనుక్కుంటారు. బాగా సత్కారం చేసి మరోసారి నోరు తెరవాలంటే భయపడేలా చేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి సత్కారం చేయడం కోసం ఎలాంటి కానిస్టేబుల్స్ కి అప్పగించాలన్న విషయంలో కొన్ని సూచనలు. శ్రీరెడ్డిని విచారించడానికి ఒక్క కానిస్టేబుల్ సరిపోయే అవకాశం లేదు. మినిమం 4 కానిస్టేబుల్స్ కావాలి. అపార్థం చేసుకోకండి, 4 లేడీ కానిస్టేబుల్స్ కావాలి. ఆ కానిస్టేబుల్స్ కి కూడా రఫ్ గా ప్రవర్తించేవాళ్లు, 4-5 సార్లు సస్పెండ్ అయిన వాళ్లు అయి ఉండాలి. ఈ 4కి కొత్త లాఠీలు 4-5 జతలు అందించాలి. అదనంగా ఓ 2 కిలోల పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బి ఆ ముద్ద కూడా ఇవ్వాలి. ఈ లాఠీలు, మిరపకాయ ముద్ద సహాయంతో ఆ 4 లేడీ కానిస్టేబుల్ 4-5 రోజుల పాటు శ్రీరెడ్డిని ఇంట్రాగేట్ చేయాలి. అప్పుడు జీవితంలో శ్రీరెడ్డి తన కంపు నోరు తెరవదు. ఈ సమాజంలో శ్రీరెడ్డి లాంటి కంపు క్యారెక్టర్లు మళ్లీ బయలుదేరవు.